కష్టపడి మీకోసం వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూసే ప్రతి సమయము చాలా వాల్యుబుల్ కాబట్టి మన ఛానల్లో స్పెండ్ చేసే 2 to 5 minutes ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఈ వీడియోలో మనం గర్భవతి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసా అనే ఈ అంశం పైన మనము చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అవునండి, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఖచ్చితంగా వీడియో ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా లైక్ అయితే చేయండి. ఎందుకు అనంటే, ఈ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామంది మీలాంటి ఫ్రెండ్స్కి అయితే వెళ్తుంది. వాళ్ళకి ఎంతో కొద్దో గొప్ప ఉపయోగపడిన వాళ్ళైతే మీరు కూడా అవుతారు. సో మరెందుకంటే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మొదటి 3 నెలల శరీర ఉష్ణోగ్రత పెరగరాదు కాబట్టి ఎక్కువగా వేడి ఉన్న నీళ్ళతో స్నానం అస్సలు చెయ్యరాదు. అవునండి, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఒళ్ళులో వేడి పెరిగితే అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకనే నేనేం చెప్తానంటే, వేడి నీళ్ళతో స్నానం అస్సలు చెయ్యకండి. అంటే వేడి నీళ్ళతో చెయ్యండి, కానీ ఎక్కువ వేడిగా ఉన్న నీళ్ళతో మాత్రం అస్సలు చెయ్యకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఎవరైతే ఫస్ట్ టైం గర్భం దాల్చారో వాళ్ళకండి ఈ ఇన్ఫర్మేషన్ కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఇలా వేడి పెరగడం వల్ల పుట్టబోయే పిల్లలలో లోపాలతో పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలా వేడి పెరగడం వల్ల పుట్టబోయే పిల్లలలో ఖచ్చితంగా ఎక్కువ చూడండి లోపాలతో పుట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు అలాంటి పిల్లలు వద్దు. ఎందుకనంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉంటేనే కదా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సో దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ యూ టు స్టాప్ టూ మచ్ హాట్ వాటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, ప్రతిసారి స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీరుతో స్నానం చేస్తే చాలా మంచిది. ఎస్పెషల్లీ గర్భం దాల్చిన తరువాత. అవునండి, ప్రతిసారి స్నానం చేసేటప్పుడు మీరు ఏం చేయాలి? గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చేసుకుంటే చాలా మంచిది. మీ ఆరోగ్యం లోపల, మీ కడుపు లోపల ఉన్న మీ బిడ్డ యొక్క ఆరోగ్యం కూడా కాపాడిన తల్లిగారు అవుతారు మీరు. ఒకవేళ మీ రిలేటివ్స్లో ఎవరైనా ఎక్కువ వాటర్ పోసుకుంటుంటే, మీ చుట్టుపక్కల అక్క చెల్లి ఓకే, పిన్ని, అత్త, ఇలా వదిన ఎవరైనా మీకు సంబంధించిన వాళ్ళు గర్భవతిగా ఉండి వేడి నీళ్ళు ఎక్కువ పోసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి మీ సలహా అయితే ఇవ్వండి. ఎందుకు అనంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అనంటే, గర్భవతి సమయంలో అధిక వేడి ఉన్న నీళ్ళతో స్నానం చేయడం ప్రమాదమని గుర్తించాలి. అవునండి, గర్భవతి సమయంలో అధిక వేడి కలిగిన నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఖచ్చితంగా ప్రమాదమని 100% మీరే గుర్తించాలి. అప్పుడే మనము హెల్త్ని కంట్రోల్, మనల్ని మన యొక్క బిడ్డని వేడి నుంచి కాపాడుకున్న తల్లి అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తించవలసింది ఏమనగా, వేడి నీళ్ళు గర్భవతి సమయంలో ఎక్కువగా ఉన్న వేడి నీళ్ళని ఉపయోగించరాదు. ఒకవేళ ఉపయోగించితే ప్రమాదకరమే, అది మాత్రం ఖచ్చితం గుర్తుంచుకోండి. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే, గర్భవతి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఏమవుతుందో తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుండే ప్రయత్నం చేస్తాను. అంతవరకు మీ ఆరోగ్యం జాగ్రత్త అండి. బాయ్ బాయ్.